సూపర్ జీఎస్టీతో ప్రజలకు పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని టీడీపీ నేత కేతంరెడ్డి వినోదరెడ్డి తెలిపారు. జీఎస్టీ 2.0 సంస్కరణల నేపథ్యంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతో నెల్లూరు నగరం సంతపేట ప్రాంతం 4 కాళ్ల మండపం ప్రాంతంలో జీఎస్టీ 2.0 పై ప్రజలకు, దుకాణదారులకు, స్థానికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ కి విచ్చేసిన వినోదరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి జీఎస్టీ 2.0 ద్వారా ప్రజలకు జరుగుతున్న లబ్ధిని వివరించారు. ప్రధాని మోదీ ఎంతో ఉన్నత ఆశయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు దసరా, దీపావళి పండుగ కానుకగా దీన్ని అమలు చేస్తున్నారని చెప్పారు. అనంతరం కేతంరెడ్డి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. అనంతరం పలువురు నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కేతంరెడ్డి అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఏదైతే జీఎస్టీ 2.0 ధరల్ని పర్సంటేజ్ ని చాలా మొత్తంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం తగ్గించడం జరిగింది. దాంట్లో భాగంగా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు మేము ఈ రోజు అందరం కూడా మా నాయకులు, స్థానిక నాయకులు రేవతక్క గారు, కనకేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరియు ముఖ్య నాయకులు అందరి ఆధ్వర్యంలో ఈ రోజు సంతపేట ప్రాంతంలో ఉండేటటువంటి హోల్సేల్ వ్యాపారస్తులందరినీ కూడా కలిసి వారికి ఆనందాన్ని పంచుకుంటూ, వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, జీఎస్టీ ధరలు తగ్గించినందువల్ల ఫ్యాక్టరీల నుంచి వీళ్ళు హోల్సేల్ కొనుక్కునే వాళ్ళకి ధరలు తక్కువ రేటుకి వస్తాయి కాబట్టి మీరు కూడా ప్రజలకి తగ్గించి ఇవ్వమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రజలకి మంచి చేస్తుంది, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఎప్పుడు ఆలోచిస్తుంది, వ్యాపారస్తుల కోసం ఆలోచించి మాకు జీఎస్టీ తగ్గించినందువల్ల మా వ్యాపార వృద్ధి రేటు కూడా పెరుగుతుందని చెప్పి వ్యాపారస్తులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి డిసిషన్ని, నిర్మలా సీతారామన్ గారు తీసుకున్నటువంటి డిసిషన్ని, మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తోడ్పాటుని అందరూ కూడా వ్యాపారస్తులు కొనియాడే తీరుని ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. మొన్న ఎలక్షన్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి భారీ మెజార్టీ ఇచ్చారు, మన మంత్రి నారాయణ గారికి ఎంత భారీ మెజార్టీ ఇచ్చారో వీళ్ళిద్దరినీ ఎప్పుడు కూటమి ప్రభుత్వంలో ప్రజలు, వ్యాపారస్తులు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకోవడం జరిగింది. ఈరోజు 5వ రోజు తిరుగుతూ ఉన్నాం. వ్యాపారస్తులకు కానీ ప్రజలకు కానీ ఈ జీఎస్టీ 2.0 మీద అద్భుతమైనటువంటి అవగాహన ఇటు వ్యాపారస్తుల దగ్గర నుంచి మేము తెలుసుకుంటా ఉన్నాం, ప్రజలకి, వ్యాపారస్తులకి మేము చెప్పుకుంటా ఉన్నాం. చాలా తృప్తిగా ఉంది ఈ జీఎస్టీ 2.0 వల్ల. బర్త్రెడ్డి ఎందుకు ఆనందంగా ఉన్నారు అంటే రీజన్ ఏంటి అంటే మొన్నటిదాకా స్లాబ్లు 5%, 8%, 12%, 18%, 28%గా ఉండేటి. ఈరోజు 2 స్లాబ్లే తీసుకొచ్చేసారు. either 5% ఉంటే 5%లో ఉంటుంది జీఎస్టీ, లేదా 18%లో ఉంటుంది. 28% అనేది అసలు కంప్లీట్గా ఎత్తేసారు. కొన్ని జీరో చేసేస్తారు. అంటే ఒక 1 ఇయర్కి టోటల్ ఇండియా మొత్తం మీద 2 లక్షల కోట్ల రూపాయలు జనరేట్ అవుతుంది. మనీ అనేది ఫ్లోలోకి వెళ్తుంది. మనం ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా భారతదేశాన్ని ఆర్థికంగా అగ్రగామిగా తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరం అనమాట. వ్యాపారస్తులకి లాభం, ప్రజలకి లాభం, ప్రభుత్వానికి లాభం, మన దేశానికి ఆర్థిక వృద్ధి రేటు జీడిపి అంటారు. ఆ జీడిపి వృద్ధి రేటు దీనివల్ల పెరుగుతుంది అనమాట బాగా. అందువల్ల హ్యాపీగా ఉన్నారు వ్యాపారస్తులు. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇక్కడైతే స్టేట్లో సూపర్ 6 సూపర్ హిట్, అక్కడైతే మనం కేంద్రంలో పోరాడి జీఎస్టీ తగ్గించిన ఘనత ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మా మహిళలందరి తరఫున వీళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా నెల్లూరుని నెంబర్ 1 స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దాలంటే వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ఉండాలని, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా ఆదరించాలని తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. జీఎస్టీ 2.0 అవగాహన కార్యక్రమం భాగంగా 5వ రోజు సంతపేట 4 కాళ్ల మండపం ప్రతి షాపుకు తిరగడం జరిగింది. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అవగాహన కార్యక్రమం అంటే పెద్ద షాపుల వాళ్ళు కానీ, పెద్ద బిజినెస్ చేసే వాళ్ళు కానీ జీఎస్టీ గురించి చాలా అవగాహన ఉంటుంది. కానీ చిన్న వ్యాపారస్తుల కంటే పండ్లు అమ్మేవాళ్ళు కానీ, కూరగాయలు అమ్మేవాళ్ళు కానీ, టీ కొట్లు కానీ వీళ్ళకి కొంచెం అవగాహన ఉండకపోవచ్చు. కానీ అటువంటి వాళ్ళకి మనం వాళ్ళకి బాగా వివరించి చెప్పడం వల్ల వాళ్ళకి తెలుస్తుంది. అంటే మనకి ఎంత తగ్గుతుంది, ఇంతకుముందు ఎలాగుండేదని వాళ్ళు తెలుసుకున్నప్పుడు ఈ విషయాల గురించి చాలా సంతోషపడుతున్నారు. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్.
స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఈఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి.